అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈత సరదా విషాదం చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి. మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వ్యవస్థాపకులు డాక్టర్ నాదెండ్ల విజయభాస్కర్ చౌదరి సతీమణి లక్ష్మీరాజ్యం మృతికి శ్రద్ధాంజలి ఘటించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. నిరుపేద రెడ్డి విద్యార్థులకు ఉచిత భోజన వసతి సదుపాయం సద్వినియోగం చేసుకోవాలని సంఘ ప్రతినిధుల పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లె సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఛాన్సలర్ డాక్టర్ నాదెండ్ల విజయభాస్కర్ చౌదరి సతీమణి RRR ఎడ్యుకేషనల్ అకాడమీ కోశాధికారి నాదెండ్ల లక్ష్మీరాజ్యం అశ్రునివాళి కార్యక్రమాన్ని యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మదనపల్లె శాసనసభ సభ్యులు షాజహాన్ బాషా, తంబలపల్లి శాసనసభ సభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. విద్యా సేవా రంగాల అభివృద్ధికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని వారు కొనియాడారు. అలాగే మదనపల్లె దేశాయ్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ తిప్పారెడ్డి, పలువురు విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు, ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని లక్ష్మీరాజ్యం పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆమె సౌమ్య స్వభావం, సేవాతత్వం, విద్యా సంస్థల అభివృద్ధి పట్ల చూపిన అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. నాదెండ్ల లక్ష్మీరాజ్యం అంత్యక్రియలు మదనపల్లి సమీపంలోని రిషి వ్యాలీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న మిట్స్ ఫామ్ హౌస్ లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రముఖుల సమక్షంలో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ డాక్టర్ నాదెండ్ల విజయభాస్కర్ చౌదరి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు మదనపల్లె శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా సూచనలతో చిన్నతిప్ప సముద్రం పంచాయతీ 13వ యూనిట్ ఇన్ఛార్జ్ చల్లా నరసింహులు ఆధ్వర్యంలో బుధవారం యూనిట్ కో కన్వీనర్ బూత్ కో కన్వీనర్ మరియు మండల నాయకులు క్లస్టర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అనేక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చల్లా నరసింహులు మాట్లాడుతూ వర్చువల్ విధానంలో జరిగిన మహానాడు నందు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అనేక అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారన్నారు. వారి ఆదేశాలను పాటిస్తూ రాబో స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఘన విజయానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. స్థానిక సంస్థ ఎన్నికలలో కూటమి నాయకులతో కలిసి సమిష్టిగా పనిచేసి అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయాలని కోరారు. సిటీఎం పంచాయతీలో తెలుగుదేశం జెండా రెపరెపలాడాలని, అందుకు అందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జ్ చల్లా నరసింహులు, మండల అధ్యక్షుడు దేవరింటి శ్రీనివాసులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ చల్లా శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ రెడ్డి రాంప్రసాద్, గ్రామ కమిటీ అధ్యక్షులు నాగేంద్ర, కో క్లస్టర్ సాయి కుమార్ సారంగల, యూనిట్ ఇన్ఛార్జ్ కోసూరి వేమన తదితరులు పాల్గొన్నారు. ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు చెరువు బురదలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన బుధవారం బంగారుపాల్యం మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు బిఎల్ కండ్రిగా గ్రామంలోని పాల్యంతోపు చెరువులోకి ఎస్టీ కాలనీకి చెందిన లోకేష్ కుమార్తె సత్యం, అదే గ్రామానికి చెందిన పవన్ కుమార్ 7 సంవత్సరాలనే ఇద్దరు చెరువులోకి ఈతకు వెళ్లి చెరువులోని బురదలో చిక్కుకొని బయటపడలేక ఇద్దరు మృతి చెందినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారులను బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 9వ తేదీన ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. జూన్ 3వ తేదీ బుధవారం ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇంటర్నల్ ఎలక్షన్స్ జరిగాయి. ఎన్నికలలో మెడికల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మదనపల్లికి చెందిన డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. ఏపీ మెడికల్ కౌన్సిల్లో మొత్తం 25 మంది సభ్యులు ఉంటారు. ఈ 25 మంది సభ్యులు కలిసి తమలో ముగ్గురిని ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్నుకుంటారు. ఈ ముగ్గురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు జరిగిన ఎన్నికలలో డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నికయ్యారు. ఇప్పటికే రాష్ట్ర దేశవ్యాప్తంగా డాక్టర్లకు సంబంధించినటువంటి అనేక అసోసియేషన్లలో రాష్ట్ర జాతీయ స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి గారికి మరొక మైలురాయి తోడైంది అని పలువురు సభ్యులు కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లకు సంబంధించినటువంటి అనేక రకాలైన సమస్యల పరిష్కారానికి ఒక చక్కటి పరిష్కారానికి తన తోటి మిగతా 25 మంది ఏపీఎంసీ సభ్యులతో కలిసి ఒక చక్కటి సహకారంతో సమన్వయంతో కృషి చేస్తానని డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో ఎన్నికలలో గెలిచిన 13 మంది ఎలక్ట్రిక్ సభ్యులు, 8 మంది గవర్నమెంట్ నామినేటెడ్ సభ్యులు, ఎక్స్ ఆఫీసో సభ్యులు, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డాక్టర్ చక్దర్ బాబు, ఐఏఎస్ గారు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పద్మావతి గారు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు డాక్టర్ విష్ణువర్ధన్ గారు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియకు చక్రధర్ బాబు ఐఏఎస్ గారు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2025 మెగా డిఎస్సీ ద్వారా 16,000 మంది ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందడం సంతోషమని అన్నారు.
తాను అదే డిఎస్సి పరీక్షలలో ఉత్తీర్ణత పొంది వాల్మీకిపురం పీవీసీ గవర్నమెంట్ హై స్కూల్ ఫిజిక్స్ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నానని, ఈ నేపథ్యంలో కొంతమంది గత వారం రోజులుగా అనవసర ఆరోపణలు చేస్తూ ఉద్యోగం పొందిన 16,000 కుటుంబాలను మనోవేదనకు గురి చేస్తున్నారని, వేలాది రూపాయలు వెచ్చించి రాత్రి పగలు నిద్ర లేకుండా కష్టపడి చదివి ఉద్యోగం పొందిన డిఎస్సి ఉపాధ్యాయులను అవమానించడం భావ్యం కాదని, నెలల తరబడి భార్యాబిడ్డలను వదిలి సుదూర ప్రాంతాలలో కోచింగ్ తీసుకునే ఉద్యోగాలు పొందామని నిరసనలు చేపట్టి ఉపాధ్యాయులను మనోవేదనకు గురి చేయడం భావ్యం కాదని ఉపాధ్యాయుడు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం, నా పేరు రవీంద్ర. నేను మెగా డిఎస్సి 2025లో టీచర్ జాబ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా వాల్మీకిపురం వాయిల్పాడు మండలంలో పనిచేస్తున్నాను. ప్రజెంట్ ఈ మధ్య కొన్ని వార్తలు చూసి చాలా మనోవేదనకు గురి అవుతున్నాము. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ముందు ఉన్న నాయకులు సిపిఎస్ రద్దు, మెగా డిఎస్సి అని చెప్పి ఒక హామీతో అధికారంలోకి వచ్చారు. కానీ ఆ రెండు నెరవేర్చకపోగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వీళ్ళు కూడా మెగా డిఎస్సి ఫస్ట్ సంతకం చేయడం వల్లనే అధికారంలోకి వచ్చిందని నేను అనుకుంటున్నాను. మేము ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా 1 hour 2 hours చదువుతూ పిల్లల్ని గాలికి వదిలేసినట్లు ఇక్కడ వదిలేసి పీజీలలో తినక రూముల్లో ఉండి భరించలేక కోచింగ్లో ఉండి వేలాది రూపాయలు ఖర్చులు పెట్టుకొని నిరంతరం పోరాడితే తప్ప ఉద్యోగాలు రాలేదు. అటువంటిది ఇప్పుడు ఎవరో కొంతమంది అసహనం వ్యక్తం చేస్తూ వాళ్ళకి రాలేదని కడుపు మంటతోనో లేకుంటే కొన్ని కారణాలు చెప్తూ ఈ విధంగా మెగా డిఎస్సిని రద్దు చేయాలనడం కానీ, మెగా డిఎస్సిలో కొన్ని ఏమంటారు చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ చాలా నిరసనలు వ్యక్తం చేయడం అనేది అసలు శాస్త్రీయంగా లేదు. ప్రతిదీ ఇప్పుడు ఆన్లైన్లోనే ఉన్నాయి. మెరిట్ లిస్ట్ కాడి నుంచి, సెలెక్షన్ లిస్ట్ కాడి నుంచి, రోస్టర్ కాడి నుంచి అన్నీ ఆన్లైన్లోనే ఉన్నాయి. వాళ్ళు కావాల్సింటే నిపుణుల కమిటీలో పెట్టుకొని పరీక్షించుకోవచ్చే తప్ప ఇంతమంది 16,000 మంది మనోభావాలు దెబ్బతినే విధంగా మళ్ళీ వీటిని రద్దు చేయాలనడం కానీ, ఇలా ఎన్నో కుటుంబాలను బాధపెట్టే అంశంగా తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. వీటిని తక్షణమే వైసీపీ వాళ్ళు కానీ, ఇతర ప్రతినిధులు కానీ ఇటువంటి అపోహలు వదిలేసి నిజాలలోకి రమ్మని ప్రార్థిస్తున్నాను. రెడ్డి కమ్యూనిటీస్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మదనపల్లి రెడ్డి సంక్షేమ సంఘం సహకారంతో నిరుపేద రెడ్డి విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ఒక మహత్తర సేవకు శ్రీకారం చుట్టామని రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు బి రవికుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఐ అనిల్ కుమార్ రెడ్డిలు ప్రకటించారు. బుధవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లిలో చదువుకుంటూ ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి విద్యార్థుల కోసం డాక్టర్ వైఎస్ఆర్ రెడ్డి వెల్ఫేర్ హాస్టల్ ద్వారా ఉచిత హాస్టల్, ఉచిత భోజన సౌకర్యాలను కల్పిస్తూ ప్రవేశాలు ప్రారంభించామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వసతి భోజన సమస్యల కారణంగా ఏ ఒక్క రెడ్డి విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే ఆశయంతో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు లేని రెడ్డి విద్యార్థులను సొసైటీ ఆధ్వర్యంలో దత్తత తీసుకుని వారి చదువు పూర్తయ్యే వరకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు, విద్యా బాధ్యతలను సొసైటీయే భరిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన వసతి, భోజనం, విద్యా సామాగ్రి, ఇతర అవసరాలను ఈ రెండు సంస్థలు సంయుక్తంగా పర్యవేక్షిస్తాయన్నారు. ఆసక్తి కలవారు డాక్టర్ వైఎస్ఆర్ రెడ్డి వెల్ఫేర్ హాస్టల్, సిరికల్చర్ ఆఫీస్ వెనుక వైపు, బెంగళూరు రోడ్డు, చిప్పిలి, మదనపల్లి నందు సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు టి రామచంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు వి సాంబశివరెడ్డి, ట్రెజరర్ వై గిరిధర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ కె సుధాకర్ రెడ్డి, ఆర్సీడీఎస్ అధ్యక్షులు ఎర్రంరెడ్డి సురేందర్ రెడ్డి, ఆర్సీడీఎస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రగుంట్ల పద్మప్రియారెడ్డి, కోఆర్డినేటర్లు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, ఎన్ సాంబశివరెడ్డి, బంగారు సుగుణ, యూత్ వింగ్ ప్రతినిధి ఎన్ సాంబశివరెడ్డి, మండల ప్రెసిడెంట్ వై శరత్ కుమార్ రెడ్డి, కమిటీ సభ్యులు మాధవరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, రంగారెడ్డి, రామలింగారెడ్డి, భాస్కర్ రెడ్డి, శరత్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో ఎవరైతే మన మీడియా మిత్రులున్నారో, రెడ్డి మిత్రులున్నారో, వారి తెలిసిన వాళ్ళు ఎవరైతే పేద విద్యార్థులు, అనాథలైన పిల్లలు, రెడ్డి కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని మీరు మోటివేట్ చేసి చదువుకుంటున్న పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయవలసిందని కోరుకుంటున్నాము. అలాగే మన ఎవరైతే ఇక్కడ మన స్టేజ్ పైన ఉన్నారో సాంబశివారెడ్డి కానీ, నేను కానీ, రవణ కానీ, గుడిబండి రవణ గారు, గిరి అన్న, సుధాకర్ అన్న మరియు తట్టి శ్రీనివాస్ రెడ్డి, మా తరపున మేము ఒక్కో విద్యార్థిని స్పాన్సర్ చేయడం కూడా
నిర్ణయించుకున్నాము. ఎవరైతే ఈ విద్యార్థులు ఎవరైతే జాయిన్ అవుతున్నారో హాస్టల్కి, వారికి ఒక రోజుకి 100 రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసి సంవత్సరానికి 36,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి మనం అంచనా వేయడం జరిగింది. ఈ విద్యార్థులందరికీ మనం ఎవరైతే పేద విద్యార్థులు, అనాథ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి పూర్తిగా మేమే అన్నీ చూసుకుంటాము. అంటే వాళ్ళకి హాస్టల్ కానీ, తిండి కానీ, బట్టలు కూడా రెడ్డి సంఘమే చూసుకుంటుందని ప్రమాణం చేస్తున్నాము. దాని తరపున ఎవరైతే పేద విద్యార్థులు, అనాథ విద్యార్థులు ఉంటే మీడియా తరపున కూడా మీరు గుర్తించవాలని మా హాస్టల్లో చేర్పించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి, వారికి హాస్టల్ ఉండడమే కాకుండా వీలైతే అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.